కర్నూలు జిల్లా ఆదోనిలో రామ్జల పార్క్ వద్ద భారీ కర్ణాటక మద్యాన్ని కూడా 3 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 2 లక్షలు విలువ చేసే 51 బాక్సుల్లో కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని వాహనం సీజ్ చేశారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామంటూ పోలీసులు తెలిపారు. మరో 2 వ్యక్తులు పరారీలో ఉన్నట్లు 3 టౌన్ సీఐ రామలింగయ్య వెల్లడించారు. పోలీసులకు రాబడిన సమాచారం మేరకు ఆదోని టౌన్ లో రామ్జల పార్క్ వద్ద ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గర అన్లోడ్ చేస్తున్నటువంటి ఒక టెంపో ట్రావెలర్ అశోక్ లేలాండ్ కంపెనీ చెందినటువంటి ఒక వెహికల్లో కర్ణాటక మద్యం భారీ ఎత్తున ఉందనే సమాచారం రావడం మేరకు మేము అక్కడికి పోవడం జరిగింది. అక్కడ 3 వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే మేము అందులో ఒక వ్యక్తిని సయ్యద్ నూర్ అనే వ్యక్తిని 30 సంవత్సరాలు ఆదోని పట్టణానికి చెందిన వాడే ఇతన్ని పట్టుకోవడం జరిగింది. మాకు ఈ విచారణ తెలిసిన విషయం ఏంటంటే సయ్యద్ చాంద్ బోయ రాఘవేంద్ర వీళ్ళిద్దరు ఆదోని పట్టణానికి చెందిన వాళ్ళు. వీళ్ళు కూడా ఇందులో వ్యాపారంలో భాగస్తులుగా ఉన్నారని తెలిసింది. అంతేకాకుండా ఇంత పెద్ద క్వాంటిటీలో 51 కార్టూన్ బాక్సులు మొత్తం 4608 టెట్రా ప్యాకెట్లు మొత్తం ఇంత పెద్ద క్వాంటిటీలో కర్ణాటక నుంచి మనకి ఆదోనిలోకి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చినది అనే విషయాలు వీళ్ళిద్దరిని పట్టుకొని దర్యాప్తులో విలువలోకి తీసుకురావాల్సి వచ్చింది.